వల్ల ఏం జరుగుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని భూములను అటు ఇటు మారుస్తారు. ఆ మార్చిన సందర్భంలో నాకు లోన్ ఇచ్చేవాడు ఉండడు, నాకు లోన్ రాని సందర్భంలో నేను వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రైతు ఎలా వ్యవసాయం చేస్తాడు, ఎలా కుటుంబాన్ని నడుపుతాడు? ఏమిటి అర్థం పర్థం లేని చట్టాలు? ఈ అంశం మీద సీరియస్గా చర్చ జరుగుతుందా క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో ఎందుకండి? అదే నేను చెప్తుంది. నేను అందుకే మీకు బతిమలాడి మొత్తుకుంటుంది. ఎందుకంటే కనీసం చదువు ఇప్పుడు కావాల్సింది క్షేత్రస్థాయిలో. సార్ నేను చెప్తున్నా కదా, మూర్ఖపు సమాజం, మూర్ఖపు జనం. కొంతమంది వాళ్ళు ఆ పార్టీకి ఉంటే వాడు ఏం చెప్పినా అదే బంగారం అనుకుంటాడు, వీడు ఈ పార్టీకి ఉంటే ఏం చెప్పినా అదే బంగారం అనుకుంటాడు. దీని నుంచి ఎంతో కొంత అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అంశం గురించి మీతో మాట్లాడుతున్నాను. అలాగే నేను దయచేసి అడిగేది ఏంటంటే, రాజ్దీప్తో తను మాట్లాడిన మాటలు ఈ భూ చట్టాలు రెండింటికి లింక్ చేసి చూడండి. మీకు క్రిస్టల్ క్లియర్గా తనకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? ఈసారి రైతులు భూములు ఉన్నాయి, ఆ భూములతోనే నేను పరిపాలన చేయాలనుకుంటున్నాడు. అది జరగని పని. తను అధికారంలోకి రావటం అనేది జరగని పని. ఒకవేళ అడ్డదారుల్లో ఎక్కడన్నా వచ్చినా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఆపటం భారత ప్రభుత్వం వల్ల కూడా కాదు, రైతుకి భూమికి ఉన్నటువంటి లింక్ అటువంటిది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ రాజకీయ పార్టీ గురించి విమర్శించాలనో పలానా వాళ్ళకి ఓటేయమనో నేను చెప్పట్లా. రైతుల జోలి రావద్దు. వాడు దేశానికి అన్నం పెట్టేవాడు, వాడు ప్రపంచానికి అన్నం పెట్టేవాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పాను, అతను వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది ఒకసారి మీరు ఆ వీడియోలు చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, అతనికి ఇంకొక అవకాశమే లేదు. రైతుల భూములు తప్ప ఇంకా వేరే అప్పులు ఇచ్చే మార్గమే లేదు అతనికి. ఉద్యోగస్తులు వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాడేసుకున్నాడు. అలాగే మనకున్నటువంటి కార్పొరేషన్లు, విద్యా సంస్థలు దాచిపెట్టుకున్న డబ్బులు అతను వాడేసుకున్నాడు. పోలీసులు పెన్షన్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు వాడేసుకున్నాడు. ఇక ఏ వ్యవస్థను ఆయన వదిలిపెట్టాడు మీరు చెప్పండి? ఎలా? గొడ్లు, బరిగొడ్లు, మన గొర్రెలు, మేకలు, అలాగే మంగళ షాపులు, అలాగే మీరు మటన్ షాపులు పెట్టుకోండి, ఫిష్. అరే అన్న, మన పులివెందులకి చేపల షాపులు ఏందయ్యా, ఏదో TCS HCLలో వచ్చినట్టు చేపల షాప్ వచ్చిందని పెద్ద గర్వంగా చెప్పాడు. ఆ రోజు బాధేసింది. ఇంత తెలివైనడా ఈ ముఖ్యమంత్రి? డబ్బులు తప్ప రెండో అవకాశం. ఓకే బాస్, మీకు అవగాహన లేకపోవచ్చు, మీ నాన్నగారికి ఉన్న చరిష్మానో మీకు ఒక వర్గాలు నిలబడి ఉండొచ్చు. అప్పుడైనా నాలెడ్జ్ తెచ్చుకోవాలి కదండి. ఎంతసేపు సంపాదనైనా, మందు మీద సంపాదించిన డబ్బు ఎంత ఉంది మీ దగ్గర? ఏంటా మందు? ఎంతమంది ఈ రోజున మీరేం చేస్తున్నారు? ఈ చేత్తో పాపం కొంతమంది అమాయకులకి 5,000 10,000 ఇస్తున్నారు. వాడు 5,000 10,000 ఒక నెలలో కాల్ చేసి రెండో నెలలోనేమో హాస్పిటల్లో పోతున్నాడు. ఒక టెస్ట్కి వెళ్తే నువ్వు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇచ్చిన దాంట్లో కూడా అక్కడ వాళ్ళు ఆరోగ్యశ్రీ, ఇంకా అండి హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఒక్కదాన్ని తీసుకోవట్లా. మళ్ళీ వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు డబ్బులు ఇట్లేదా అని చెప్పి వీళ్ళ దగ్గర గుంజుతున్నారు. వాళ్ళందరినీ బిజీగా పెట్టి ఇతను హ్యాపీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు. సార్, ఇతనికి ఎటువంటి అవగాహన లేదు, భవిష్యత్తు మీద అవగాహన లేదు, లేదంటే